హుసేన్ సాగర్ లో గల్లంతైన యువకుడు అజయ్ మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది డీఆర్ఎఫ్ వెలికితీశారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అజయ్ మృతదేహాన్ని కనీసం తల్లిదండ్రులను కూడా చూడనివ్వలేదంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లోని ఉన్నటువంటి పీపుల్ ప్లాజాలో అయితే ఈ నెల 26వ తేదీ సాయంత్రం భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భారతమాతకు హారతి మహాహారతి అనేటువంటి కార్యక్రమంలో బాణసంచలో జరిగినటువంటి అపశృతి కారణంగా ఇద్దరు మృతి చెందడం జరిగింది. మనం చూస్తే ఆ ప్రమాదం దాటికి గణపతి అనే వ్యక్తికి 80% పైగా గాయాలవ్వడంతో అయితే 2 రోజులుగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించడం జరిగింది. అంతేకాకుండా ఆ నీటిలో గల్లంతైనటువంటి యువకుడు అజయ్ కూడా కొద్దిసేపటి క్రితమే మృతదేహమై బయటికి తేలడం జరిగింది. ఈ క్రమంలోనే మృతదేహాన్ని అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రి మార్చరీకి తరలించడం జరిగింది. ఇక్కడ మనం మార్చరీ వద్ద గమనించవచ్చు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అదేవిధంగా అజయ్ క్లాస్మేట్లు చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి అయితే వారు అజయ్ని చివరిసారిగా చూసేందుకైతే ఇక్కడికి వచ్చారు. మనం ఈ క్రమంలో గమనిస్తే ఇటు సాయంత్రం టైంలో ఇటు మృతదేహాన్ని వెలికి తీసిన అనంతరం అయితే బంధువులకు చూపించలేదంటూ కూడా బంధువులు ఇటు మార్చరీ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి తమకు మృతదేహాన్ని 2 రోజులుగా సుమారు 45 గంటల పాటు ఈ రెస్క్యూ టీమ్స్ అయితే గాలింపు చర్యలు కొనసాగాయి. అనంతరం కనీసం వాళ్ళకు చూపించకుండా తీసుకొచ్చారంటూ కూడా బంధువులు ఆందోళన చేస్తున్నారు. మనతో కొంతమంది బంధువులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఎన్ని గంటలకు మృతదేహాన్ని వెలికి తీశారు? అసలు 3:30కే తీసారు. 3:30కి తీసి మమ్మల్ని డైవర్ట్ చేశారు. మాకు చెప్పలేదు. అంబులెన్స్ 3:30కి వచ్చింది. సిఐ వచ్చాడు. ఆ సిఐ వచ్చి ఆ అంబులెన్స్ డ్రైవర్ని తిట్టినాడు. తిడితే ఆ డ్రైవర్ ఏం చేసిండు, ఇక్కడ సంజీవయ్య పార్క్ వచ్చిండు. సంజీవయ్య పార్క్కి వస్తే మాకేమని చెప్పారంటే, మీరు నిన్నటి నుండి ఎందుకు కంప్లైంట్ చేయలేరు ఎవరిపైన అని కంప్లైంట్ చేయమని మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పంపించారు. అందరినీ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టి 1/2 అవర్ 1 అవర్ మమ్మల్ని అక్కడనే స్పెండ్ చేయించిన తర్వాత మాకు 6:30కి 3:30కి దొరికినప్పుడు 6:30కి మాకు ఇన్ఫామ్ చేశారు 6:30కి దొరికింది అని. మేము పీపుల్ ప్లాజా నుండి సంజీవయ్య పార్క్కి పరిగెత్తుకెళ్తే అది ఎంత దూరం ఉంది, అక్కడ నుండి కన్న తల్లితో సహా మేము అందరం పరిగెత్తినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఎంట్రన్స్ లేదు, పంపించట్లేరు. అక్కడ నుండి బాడీని డైవర్ట్ చేసి మళ్ళీ గాంధీకి తీసుకొచ్చారు. ఇక్కడికి ఆ బాడీని చూస్తే చిన్న కాలిన గాయం అయితే లేదు. మరి బోట్ల ప్రెషర్ అయ్యి వాడిని నూకేసిరా ఏది అని మాకు తెలియదు. జాకెట్ లేదు, మళ్ళీ సేఫ్టీ జాకెట్ లేదు వాడికి. సో పోలీసులకు ఫిర్యాదు చేసామంటున్నారు కదా, ఏమని ఫిర్యాదు చేశారు? ఈ ఘటనకు ఎవరిని బాధ్యులు అని చెప్పేసి మీరు ప్రాథమికంగా దీనికి కరెక్ట్ బాధ్యత వహించాలంటే టూరిజం శాఖ, అది హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిందేమో హెచ్ఎండిఏ, దాని బోట్ నడిపించిందేమో బోట్ పర్మిషన్, క్రాకర్ పర్మిషన్ ఇచ్చిందేమో పర్యాటక శాఖ వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఈ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు సెక్రటరేట్ ముంగట్నే కూతవేట్ల సెక్రటరేట్ ఉంది. అన్ని బండ్లన్నీ పోతున్నాయి, మినిస్టర్లు పోతున్నారు, ఎమ్మెల్యేలు పోతున్నారు, అందరు పోతున్నారు. కానీ ఇప్పటి వరకు అక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. మేము అందరికీ ఫోన్ చేసినాం, స్థానిక ఎమ్మెల్యేకి ఫోన్ చేసినాం. స్థానిక ఎమ్మెల్యే రాలేడు. మన అక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ ఇంకా ఏ వాళ్ళు కూడా స్పందించలే. స్థానిక ఎంపీ ఇప్పుడు దీనికి భారతమాత ఈవెంట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే బీజేపీ నుంచి చైర్మన్ దానికి కిషన్ రెడ్డి గారు. ఆ కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పటివరకు స్పందించలే. అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ సంస్థ కానీ లేకపోతే ఆఫీస్ వాళ్ళు కానీ దాని కార్యదర్శులు ఎవరైనా ఆఫీసర్స్ కానీ ఎవరు అక్కడ నీళ్లు తాగినా అని కూడా అడగలేరు. అట్లాంటి పరిస్థితులలో మేము అక్కడ నుంచి ఇప్పుడు 2 రోజులు నిద్రాహారాలు మాని ఉంటే ఇప్పుడు సాయంత్రం దొరికిందని ఇక్కడ మొత్తం ఇక్కడికి వచ్చింది. అంత షుగర్ పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళని ఆలోచించుకోవాలి. మా డిమాండ్ ఒకటే ఉంది, ఏముందంటే కుటుంబ సభ్యులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కుటుంబ సభ్యులలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. ఇది మా డిమాండ్. దీనికి లేదంటే రేపు పొద్దున కిషన్ రెడ్డి గారు ఇంటికి పోతామా, లేకపోతే బీజేపీ పార్టీ ఆఫీస్కి పోతామా, శవయాత్ర తీసుకొని మేము మా సంస్థతో మేము ఏడికైనా పోనీకే రెడీగా ఉన్నాం. 3 రోజుల నుంచి తిండి లేక తికాన లేక పిట్టలు కూర్చున్నా కానీ ఒక్క పెద్ద ఆయన ఎవరు కానీ వచ్చి మమ్మల్ని అటకాయించి మాట్లాడి తిన్నరా ఉన్నారా అని ఎర్ర టెండలా ఏడ్చుకుంటా పూర్తి మట్టిలో వండుకుంటున్నాం, మట్టిలో లేస్తున్నాం, నీళ్ళ బాటలు కొనుక్కొచ్చుకొని తాగుతున్నాము. ఒక్కరు వచ్చి కూడా తిన్నరా ఉన్నారా అని అడగలేదు. కొట్టుకుంటున్నాం, మొత్తుకుంటున్నాం. మేము ఒక్కరు మాకు సాయం చేయలేదు. మాకు మనమడు
మా ఆయన 22 ఏళ్ళ కొడుకు మమ్మల్ని జాస్తాడు, చేతికొచ్చినోడు కష్టపడి ఉన్నాయి అమ్ముకొని అప్పులు చేసి చదివిపించి బాధపడ్డాం. మేము చదివిపించినాము. నాయనమ్మ తాతని అమ్మమ్మని మేము జాస్తా అని చెప్పి చేతికొచ్చిన కొడుకుని ఇట్లా తీసుకొచ్చి అన్యాయం చేసి అని చంపేసిండ్రు. మా బతుకులు ఎట్లా ఇప్పుడు? మాకు న్యాయం కావాలా? 3 రోజుల నుంచి ఒక్క పెద్ద ఆయన వచ్చి మాట్లాడాడా? మాకు సాయం చేయడా? మా గరీబ్ వాళ్ళ బతుకులు కూలినాలు చేసుకొని బతుకుతాము. నా కొడుకు ఆటో నడిపించుకుంటాడు, ఆటో నడిపించుకొని పూట కష్టం చేసుకొని బాసం దొమ్మవే బతుకుతున్నాం మేము. మా పరిస్థితికి వచ్చి మాకు సాయం చేసి ఒక్క మాట ఎందుకు చెప్పాలి? పెద్ద ఆయన వచ్చి మాకు సాయం కావాలి, మేము వదిలిపెట్టాం నాయన, మేము గరీబ్ వాళ్ళము, ఒక పూట ఉంటే ఒక పూట లేని వాళ్ళం. మా అత్త కొడుకుని మాకు తెచ్చిస్తారా? ఆ కొడుకునన్నా తెచ్చిండ్రి, మా సాయం అన్నా చేయండి మాకు. మనం చూస్తే మొత్తం మార్చరీ వద్ద ఇటు బంధువులు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఇటు తోటి విద్యార్థులందరితో అయితే మార్చరీ వద్ద వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద కొనసాగుతుంది. ఈరోజు రాత్రి మృతదేహం ఇక్కడ రేపు ఉదయం పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం అయితే ఇటు ఆందోళనతో పాటు ముట్టడి కూడా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా ఇటు బాధితులు కుటుంబ సభ్యులతో పాటు అదేవిధంగా బంధువులు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుంది. కెమెరామెన్ మహేష్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.